ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. రబీ వేరుశెనగలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు అందిస్తున్న సలహాలు, సూచనలు, ప్రకృతి విధానంలో మిరపలో ఎదురవుతున్న త్రిప్స్ను నివారిస్తున్న రైతుల అనుభవాలతో పాటు మిత్ర పురుగులు, సాగులో రైతుకు చేసే మేలును గురించిన విషయాలను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. పంట సాగులో చీడపీడలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విత్తు నుంచి కోత వరకు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల్లో రబీ పంటగా రైతులు వేరుశెనగ సాగు చేశారు. అధిక పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన రైతులను ప్రస్తుతం చీడపీడలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా ఖరీఫ్ వేరుశెనగ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో రబీపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో వేరుశెనగ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు వేరుశెనగ పంట పొలాలను సందర్శించారు. పంట మార్పిడి పద్ధతులతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల రబీ వేరుశెనగలో మంచి దిగుబడులు సాధించవచ్చని సూచించారు. ఖరీఫ్ మిగిల్చిన చేదు అనుభవాలను మోసుకుంటూనే కొండంత ఆశతో రబీలో వేరుశెనగ సాగు చేశారు అనంతపురం జిల్లా రైతులు. కానీ రబీలోనూ రైతులను నిరాశే వెంటాడుతోంది. చీడపీడల వ్యాప్తితో వేరుశెనగ పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకుమచ్చ తెగులు పంటను ఆశించిందని, దిగుబడిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఉరవకొండ, మోపిడి, గడే హోతూరు తదితర మండలాల్లో తెగుళ్ల సమస్య అధికంగా ఉందని తెలిపారు. అంటే ఈ నల్ల ట్రిప్స్ అని కొత్తగా ఏదో వచ్చింది. ఇప్పుడు మెడిసిన్స్ అయితే ఎక్కడ లేదు, ఫర్టిలైజర్స్ కానీ ఎక్కడ ఇవ్వట్లేదు. దానికి మాతోనైతే లేవు, దానికైతే కనిపెట్టలేదు. మిరపు రైతులు కానీ దాదాపుగా అవి కాయలు పడలేదు. ఈ శనక్కాయ చేసినాము, శనక్కాయలో కానీ పరిస్థితి బాగలేదు. మిరపకులోనే శనక్కాయ చేసినాము, అది కానీ దోమ విపరీతంగా వచ్చింది. ఎర్ర మిరప పెట్టాము, ఎర్ర మిరప పెట్టి భారీ లాస్ అయ్యాము. అది నల్ల తామర పురుగు ఆశించి ఎర్ర మిరపలో చాలా నష్టపోయాము. అది నష్టపోయిందని చెప్పేసి దాన్ని వదులుకొని, పెట్టుబడి అంతా వదులుకొని దాన్ని లాస్ అయిందని చెప్పేసి పక్కన వేరుశెనగ వేసుకున్నాము. వేరుశెనగ వేసుకుంటే వేరుశెనగకి కానీ అదే నల్ల తామర పురుగు ఆశించి చాలా నష్టపరుస్తుంది. చీడపీడలు వ్యాపించిన పంట పొలాలను వ్యవసాయాధికారులతో కలిసి ఏరువాక సీనియర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య పరిశీలించారు. రబీలో బోరుబావుల కింద సాగు చేసిన వేరుశెనగలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన తెలిపారు. సీమ జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతోన్న వేరుశెనగలో కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చామని, మేలిరకం విత్తనాల సాగుతో ఎక్కువ దిగుబడి సాధించి రైతులు అధికంగా ఆదాయం పొందవచ్చన్నారు. ఇప్పటికే చాలా చోట్ల పంట సాగు చేసి 60 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఉందని తెలిపారు. రైతులు తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంట పొలాల్లో రైతులు అడిగిన పలు సమస్యలను ఆయన నివృత్తి చేశారు. ఎక్కువగా ఉరవకొండ ప్రాంతంలో ఎక్కువగా ఇక్కడ వాటర్ సోర్స్ బాగా ఉండడం వల్ల రైతుల సోదరులందరూ కూడా వేరుశెనగే, అంటే ఖరీఫ్ అయితేనేమి, రబీ, ఈవెన్ సమ్మర్లో కూడా కంటిన్యూగా వేరుశెనగ వేసే అలవాటు ఉంది. ఇక్కడ యాజమాన్య పద్ధతులు చూసినప్పుడు ఈ కంటిన్యూగా స్ప్రింక్లర్ పెట్టడం వల్ల ఈ మచ్చ తెగులు అనేది ప్రధానమైన సమస్యగా గమనించడం జరిగింది. ఈ మచ్చ తెగులు నివారించేదానికి కాంటాప్, దీన్ని ఎక్సాకొనజోల్ 2 ml అని చెప్తాము. ఇది లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే మచ్చ తెగులు తగ్గేదానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ హార్వెస్టింగ్ టైంలో ఈ స్టెమ్రాట్ అనేది రావడం వల్ల కూడా ఎక్కువగా భూమిలోకి పోయేదానికి ఆస్కారం ఉంది. దీనికి కూడా కాంటాప్ మందు బాగా, అంటే ఎక్సాకొనజోల్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు కూడా రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు వేరుశెనగ కాకుండా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేస్తే కొంతవరకు దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ప్రతి సంవత్సరము ఒకే పంట వేయడం వల్ల ఎకరాకి 20 బస్తాల కంటే కూడా ఎక్కువ రావడం లేదు. ఈ దిగుబడులు పెంచుకోవడానికి ఈ మధ్యకాలంలో K1812 అంటే లేపాక్షి రకం విత్తుకుంటే
దాదాపు 20 బస్తాల బదులు 40-60 బస్తాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. రైతు సోదరులు కొత్త రకాల వైపు మొగ్గు చూపి కొంతవరకు దిగుబడి పెంచుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న పంటలో కొంత మేరకు రైతులు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతి పొలం గట్టుకు ఆనుకొని 4 సాళ్లు జొన్న, సజ్జ వంటి పంటలు సాగు చేయడం వల్ల తెగుళ్ల ఉధృతిని అరికట్టవచ్చని తెలిపారు. ట్రిప్స్ బారి నుంచి పంటను రక్షించుకోవడానికి పొలంలో పురుగులను ఆకర్షించే జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కంచె పంట అనేది వేసుకోవడం లేదు. అది 4 వరుసలు ప్రతి పొలం చుట్టూ మనము జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ కానీ ఈ 3 పంటల్లో ఏదో ఒక పంటని మనం 4 వరుసలు థిక్గా అంటే దట్టంగా వేసుకుంటే రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం ఒక నెల వరకు మనం పంటను సంరక్షించుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ త్రిప్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఆ త్రిప్స్ బారి నుంచి కూడా మనం పంటను రక్షించుకోవాలి అంటే ఎక్కువగా మనము ఈ డెల్టా స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ మనము పెట్టుకోవాలి. అవి కూడా పంటకి ఎప్పుడు కూడా కొంచెం కింద పెట్టుకునేది మంచిది. చాలామంది ఏమంటే పంటకు పై భాగంలో పెడుతున్నారు. అది పంట పై భాగంలో పెట్టినప్పుడు అది ఎక్కువగా దాన్ని అట్రాక్ట్ చేయవు. పంటకు కొంచెం కింద భాగం అంటే మనం కాండానికి దగ్గరగా కొంచెం పెట్టుకున్నామంటే వెంటనే అవి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఈ త్రిప్స్ అంతా కూడా. ఇంకా లద్దె పురుగు ఎక్కువగానే ఆశిస్తుంది రబీ వేరుశనగలో. సో అక్కడక్కడ మనము ఫిరమోన్ ట్రాప్స్ కూడా అరేంజ్ చేసుకొని మనం లద్దె పురుగు నివారించుకోవచ్చు. అలాగే ఎక్కువగా మనము ఈ ఫిరమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేసుకుంటే అది పంటకు ఒక అడుగు పై భాగంలో పెట్టుకుంటే మంచిది. అది ఒక టెక్నిక్. ఇది ఫాలో చాలామంది కావడం లేదు. ఇంకా ఏంటంటే ఎక్కువ మంది ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్లో పెట్టుకుంటున్నారు. ఈ స్ప్రింక్లర్ ఇరిగేషను నీళ్ళు అవసరం లేకున్నా కూడా రైతులు ఎక్కువగా నీళ్లు కడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే లీవ్ స్పాట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. దీనికి కాంటా ప్లస్ అనే మందును మనం ఎక్కువగా వాడమని మేము రికమెండ్ చేస్తున్నాము. ఇంకోటి ఎకరాకి 1/2 లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. ఇంకోటి పక్షుల ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఈ లద్దె పురుగును కూడా మనము నివారించుకోవచ్చు. పక్షులు మనము వాలి అక్కడ ఈ లద్దె పురుగు తినడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎల్లో కుక్డ్ రైస్, ఇవి అంటే బియ్యంలో అన్నంలో మనం కొంచెం పసుపు కలిపి అక్కడక్కడ వేస్తే ఆ లద్దె పురుగులు కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి మనం అవి పురుగుల్ని ఈ పక్షులు తినడం జరుగుతుంది. ఈ ఏడాది ఖరీఫ్లో పంటలు పూర్తిగా కోల్పోయి తీవ్ర నష్టాలను మూటగట్టుకున్న అనంత రైతుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.